रागे सदा भगवती मनसा स्मरामि। रागी सदा भगवती वचसा गृह्णामि। रागी सदा भगवती शिरसा नमामि। रागी सदा भगवती शरणं प्रपद्ये। స్వభావము స్వరూపము సూక్ష్మ యంత్ర స్వరూపము అనేటువంటిది శ్రీ విద్యతో సమన్వయం చేసుకొని ఖడ్గమాల సహితంగా మనము కొంతకాలం నిర్వహించుకొనబోయేటువంటి సత్సంగము జగన్మాత యొక్క సమగ్ర స్వరూపము స్థూల సూక్ష్మ పరాస్థితులలో మనము అనుభవం పొందేందుకు మనకి ఉపయోగపడుతుంది. అందుకని గత దాదాపుగా 1 సంవత్సర కాలం నుంచి కొన్ని సత్సంగాలలో ఇదొకటి ఈ సత్సంగం చెప్పుకోవాలి అనుకున్నాము. జగన్మాత ఆదేశమైంది, మొదలు పెట్టుకుంటూ ఉన్నాము. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ వెంటనే పూర్తిగా అందులోకి వెళ్ళట్లేదు. దీనికంటే ముందు పీఠికలోకి వెళదాము, ఉపోద్ఘాతం చెప్పుకుందాము, తెలుసుకుందాము జగన్మాత తత్వము. జ్ఞానము కోసము కాదు, అనుభవించడం కోసము, దర్శనము చేసుకుంట కోసము. జ్ఞానము నాకు బయట ఉన్నంత కాలము కూడాను దానివలన ఉపయోగం లేదు. ఆ జ్ఞానము నేనుగా మారినప్పుడు అప్పుడు మనకి ఇంకా పొందవలసినటువంటి జ్ఞానం అనేటువంటిది ఏది కూడా ఉండదు. కేవలము అనుభవమే సచ్చిత్ ఆనంద స్వరూపముగా మనకి లభిస్తుంది అని చెప్పారు. అన్ని దానాల్లోకెల్లా కూడాను వ్యాస భగవానులు చెప్పినటువంటి విషయంలో ఆధ్యాత్మిక విద్యా జ్ఞానదానం అనేటువంటిది, దానము చేస్తున్నటువంటి భావన కూడా లేకుండా చేసేటువంటిది. ఇవాళ ఎంతోమంది మెసేజ్ చేశారు, వర్కింగ్ డేస్ అండి, ఎట్లా కుదురుతుందో కుదరదో, రికార్డింగ్స్ పంపిస్తారా అని. నేను చెప్పాను, సత్సంగ శీర్షిక మొత్తం అయిపోయిన తర్వాత కానీ పంపించను. అవకాశం ఉంటే చూడండి, మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. కాబట్టి ఈ జ్ఞానము అనేటువంటిది ఇచ్చేది జగన్మాతే, తీసుకునేది కూడా జగన్మాతే. మీరు నా కోసం రాలేదు, నేను చెప్పే మాట కోసం రాలేదు, మీరు మీ కోసం వచ్చారనేటువంటిది సత్యమైనటువంటి మాట. మన నిత్య జీవితంలో సత్యాన్ని, అంతర్లీనంగా ఉన్నటువంటి సత్యాన్ని మనం ఎల్లప్పుడూ గ్రహిస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు అశాంతికి లోను కాము. కేవలము మాయచేత కమ్మబడినటువంటి అసత్యం వైపుకి మనం మరలినప్పుడు మాత్రమే అశాంతి కలిగి ఉంటాము. అప్పుడు మనకి తక్షణ కర్తవ్యము సత్యము వైపుకి మరలటము తప్ప అసత్యములో పడి కొట్టి మిట్టాడుతూ నాకు ఏమిటి ఇలా ఉన్నది అనేటువంటి భావన వలన ప్రయోజనం అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. కాబట్టి దానాల్లోకెల్లా విద్యా జ్ఞాన దానము ఆధ్యాత్మికమైనటువంటిది. లౌకిక తర్వాత లౌకిక జ్ఞానము, ప్రాణదానము, అన్యదానము, అన్నదానము, కన్యాదానాలు అని వ్యాస భగవానులు చెప్తూ వచ్చారు. మన ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది మనం అనుభవం పొందినప్పుడు మనం చేసేటువంటి కర్మల యొక్క ప్రయోజనం అనేటువంటిది నెరవేరుతుంది. ఇది ఎప్పుడు మనలో ఉండిపోకూడదు, విశ్వవ్యాప్తమైనటువంటి జ్ఞానదానంగా మారిపోవాలి. లోకమంతటిని కూడా ఆవరిస్తూ ఉండాలి. ఇలా లోకవ్యాప్తమైనటువంటి ధర్మ ప్రచారాన్ని మన పూర్వులు చేశారు, కాలు కదపకుండా చేశారు. వేదాంతం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఎల్లలు లేకుండా కూడా విశ్వవ్యాప్తమై ఉంటూ ఉంటుంది.
అంతేకాదు మనం అవలంబించుకునే అమృతంగమయాలు అవలంబించుకునేటువంటి విధానం ఏమిటి? పారమార్థికమైనటువంటి ధర్మాలని మనం అనుభవించి దర్శనాన్ని పొంది తిరిగి 10 మందికి కూడాను చెప్పగలిగేటువంటి స్థాయిని కలిగి ఉండాలి తప్ప ఏదో విన్నాము వెళ్ళిపోయాము అన్న దాని వలన ప్రయోజనం అనబడేటువంటిది ఎప్పుడూ కూడా మనకి లభించదు. గుర్తుపెట్టుకోండి, ఇచ్ఛాశక్తి అనేటువంటిది ఇతరమైనటువంటి శక్తుల కంటే కూడాను చాలా బలవత్తరమైనది, చాలా ప్రబలంగా ఉండేటువంటిది. సాక్షాత్తు అది భగవద్ అనుగ్రహంతో కలిగేదే కాబట్టి ఆ ఇచ్ఛాశక్తి ముందు మిగిలినవన్నీ కూడా లొంగిపోవలసిందే. నిర్మలము దృఢమైనటువంటి ఇచ్ఛ అంటే సంకల్పం అనేటువంటిది సర్వశక్తివంతమైనటువంటిది. దాంట్లో మీకు గనక విశ్వాసం లేకపోతే దానికి ఎవరు ఏం చేయలేము. మీ జీవితాన్ని మనం అనుభవించవలసింది. ఏ రకంగా మలుపులు తిరుగుతుంటే ఆ రకంగా అనుభవించవలసింది. ఆ ఇచ్ఛా సంకల్పం మీద మీ అందరికీ గనక విశ్వాసం అనేది ఉంటే అనుభవం కిందికి మార్చుకొని మహోన్నత ధర్మాలని మీరు 10 మందికి కూడాను చెప్పి మీరు చేస్తున్నారనే భావన లేకుండా జగన్మాత ఆదేశంగా మీ యొక్క జీవనాన్ని నిర్వర్తించండి. ప్రపంచమంతా కూడా ఆ ధర్మం కోసమే ఎదురు చూస్తూ ఉన్నది. అనేకమైనటువంటి సంవత్సరాలుగా మనకి చెప్పబడినటువంటి మాటలు, చెప్పబడినటువంటివి సత్యము పూర్తిగా తెలియనటువంటి మాటలన్నీ కూడాను మనల్ని తాత్కాలికమైనటువంటి ఉత్సాహాన్ని కలుగజేసి తిరిగి మళ్ళీ మనల్ని నిర్వీర్యం చేస్తూ వస్తూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ కొన్ని యుగాల పరంపరానుగతంగా కూడా తెలియకుండా అర్థబోధనలు చేస్తూ వాటిని గ్రహిస్తూ ఇదే సత్యమని నమ్మి పరమసత్యం వైపు మనం తిరిగి ఉండకుండా మనం గడిపేటువంటి జీవితం వలన పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం అనేటువంటిది. అంతేకాదు అటువంటి వాటి వల్ల భయభ్రాంతులు అనేటువంటివి ఎప్పుడూ తొలగటం లేదు. చిట్ట చివరికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మనం ప్రాపంచికంగా నీచాతి నీచులని చూసేటువంటి వాళ్ళల్లో కూడా ఆత్మ అనబడేటువంటిది ఒకటి ఉంటుంది. అది అమృతతత్వము, పరమ పవిత్రము, సర్వశక్తివంతము, సర్వజ్ఞతము, సర్వవ్యాపకము. ఆ ఆత్మశక్తిని గురించి బోధించండి. భగవత్పాదుల వారు చేసినటువంటిది ఆ అద్వైతమే. ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. ఎన్నెన్నో జీవితాలు అనుక్షణము కూడాను భయానికి లోనయ్యి, మానసిక వ్యధలకి లోనయ్యి నిజమైనటువంటి జీవితాన్ని గడపలేకపోతూ అప్పుడు మనం చేసుకునేటువంటి సత్సంగాల యొక్క ప్రయోజనం అనబడేటువంటిది నెరవేరింది. కాబట్టి మనం ఈరోజు మొదలు పెట్టుకునేదానికి ఈరోజు పూర్తిగా మొదలు పెట్టుకోవట్లేదు. పీఠిగా చెప్పుకుంటున్నాం, ఉపోద్ఘాతం చేసుకుంటున్నాం. అసలు ఏమిటో తెలియాలి, మనం ఏం చేస్తున్నాం అనబడేటువంటిది తెలియాలి. భారతదేశంలో అనాదిగా కూడాను వివిధమైనటువంటి పద్ధతుల్లో దేవతారాధనలు జరుగుతున్నాయి. జగద్గురు శ్రీ శంకర భగవత్పాదుల వారు, నేను వారినే తీసుకుంటాను ప్రాతిపదికగా ఎప్పుడూ కూడా, అనేకమైనటువంటి భిన్న మతాలన్నింటినీ ఖండించి అద్వైత స్థాపనని చేశారు. వారు సమన్వయపరిచినటువంటి షణ్మతారాధనల్లో, షణ్మత సాధనల్లో జగన్మాత శక్తి లేదా భగవతి ఆరాధన అనబడేటువంటిది చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. ఆ భగవతి ఆరాధనకి సంబంధించి మనము ఈరోజు చెప్పుకోబోతూ ఉన్నాం. ఇక్కడ కొంత నేను ఒక విషయాన్ని ప్రస్తావించవలసి ఉంటుంది. మన శీర్షిక ఏమిటి? జగన్మాత శ్రీయంత్రము, అదేవిధంగా శ్రీ విద్య అనబడేటువంటిది ఖడ్గమాలతో సహితంగా మనము చెప్పుకోబోయేటువంటి జగన్మాత యొక్క విశ్వతత్వము. దీనికి కొంత ప్రాతిపదికగా మనం కొంతకాలం చేసుకున్నటువంటి
సౌందర్య లహరి గురించి చెప్పి తీరవలసినదే. 100 శ్లోకాలతో జగన్మాతని స్తుతి చేస్తూ భగవత్పాదుల వారు వాంగ్మయంగా వెలువరించినటువంటిది. భగవత్పాదుల వారికి ఎంతకాలానికి కూడా జగన్మాత తత్వం అనేటువంటిది పూర్తిగా అర్థం కాలేదు అనేటువంటి భావనలో ఉన్నారు. అప్పుడు వారు తమ గురువైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారి వద్దకు వచ్చి, దేవి యొక్క తత్వాన్ని నాకు సెలవీయండి గురుదేవా అని అడిగితే, గోవింద పాదాచార్యుల వారు వారి గురువైనటువంటి శంకరుల పరమ గురువైనటువంటి గౌడపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఇది మనం సౌందర్య లహరిలో కూడా ప్రస్తావించుకున్నాం. అయినా చెప్పవలసినటువంటి సందర్భం తిరిగి పునః మనం చెప్పుకుంటూ తెలుసుకుంటూ ఉంటే ఆ జ్ఞానం అనేటువంటిది ఘనీభవిస్తుంది. అప్పుడు శంకరులు తమ పరమ గురువైనటువంటి గౌడపాదాచార్యుల వద్దకు వెళ్ళినప్పుడు గౌడపాదాచార్యుల వారు రాసినటువంటి శుభగోదయ స్తుతి భగవత్పాదులకు ఇచ్చిన ఆయన ఇది చదువు అని చెప్పారు. ఆ గ్రంథం చదివిన తరువాత శంకరుల వారు జగన్మాత తత్వాన్ని పరిపూర్ణంగా అనుగ్రహంతో గ్రహించి శ్రీశైలంలో సౌందర్య లహరిని రాయటం జరిగింది. హాటకేశ్వరం దగ్గర మనం కొంతమంది వెళ్ళొచ్చాము కూడా శ్రీశైలం దగ్గరికి. ధారధార పంచధార అక్కడ భగవత్పాదుల వారు తపస్సులో మునిగి ఈ సౌందర్య లహరి అనేటువంటిది శుభగోదయానికి ఒక వ్యాఖ్య వంటిదిగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. అది మనకి తెలుసు. ఇది 2 భాగాలు. మొట్టమొదటి 41 శ్లోకాలు కూడా ఆనందలహరి, 42 నుంచి 100 శ్లోకాల వరకు, మిగతా 100 శ్లోకాల వరకు కూడాను సౌందర్య లహరి అనబడేటువంటి చెప్పబడింది. ఇందులో మొట్టమొదటి 40 శ్లోకాలలో ఇక్కడ జగన్మాత తత్వం అంతా, మళ్ళీ దీన్ని మనం లలితతోటి సహస్రనామంతో మనం చెప్పుకోబోతున్నాం. చాలా లోపలికి, చాలా లోతుకి వెళ్ళబోతున్నాము. లలితా సహస్రనామాన్ని ఇంతకాలం మనం అనేక స్వరూపాలుగా మనం లలితా సహస్రనామానికి సత్సంగాల రూపంలో చేసుకున్నాము. లలిత యొక్క ప్రాభవాన్ని మనం లలితా నవరాత్రుల ముందు చెప్పుకున్నాము. అనేక స్వరూపాలుగా అనేక విధాలుగా సమన్వయం చేసుకుంటాం. అదే సౌందర్య లహరిలో 41 మొదటి 41 శ్లోకాలలో మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాలన్నీ కూడా చెప్పబడ్డాయి లోతుగా, చాలా రహస్య విధానంలో. 42వ శ్లోకం నుంచి జగన్మాత మకుటం నుంచి కూడా ప్రారంభమైపోయి 91వ శ్లోకం సుమారుగా వచ్చే వరకు జగన్మాత యొక్క చరణ ద్వంద్వం వరకు కూడాను సౌందర్యము ఆనంద కెరటాలులాగా వర్ణించబడి దేవి స్థూల రూప వర్ణన అనేటువంటిది జరిగింది. ఎందుకు? మనం స్థూల భావంతో మనం ఎప్పుడూ కూడాను నిండి ఉన్నాం కాబట్టి ఆ పరమతత్వాన్ని మనం స్థూల భావంతో మొదలుపెట్టి అర్థం చేసుకునేటువంటి క్రమంలో ఉన్నాం. 92వ శ్లోకం నుంచి కూడాను దగ్గర 97వ శ్లోకం వరకు కూడా జగన్మాత యొక్క స్వరూపము మహిమ అంతా కూడాను భగవత్పాదుల వారు చెప్పారు. 98వ శ్లోకంలో భక్తుడి యొక్క ప్రార్థనగా కవి ప్రార్థన, ఉపాసకుల యొక్క ఫలసిద్ధి ఫలప్రాప్తి అనేటువంటిది చెప్తూ 100వ శ్లోకంలో ఒక బిడ్డడిలాగా వాంగ్మయం తెలిసినటువంటి పాండిత్యాన్ని, పండితుడిని అనేటువంటి భావన లేకుండా భగవత్పాదుల వారు నిరాడంబరంగా నిరహంకారంతో, అమ్మా నీ దయ వల్లనే నేను ఈ గ్రంథం అనేటువంటిది రాయగలిగాను, రాసింది కూడా నీవే తల్లి అని చెప్పుకున్నారు. ఇదంతా సౌందర్య లహరి అనేది మన శీర్షికలో లేదు, కానీ నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఉపోద్ఘాతంగా. ఈ స్తోత్రాన్ని పరమశివుడే పరదేవతని స్తుతిస్తూ చెప్పారు, దానిని శంకరుల వారు గ్రంథస్థంగా చేశారు అని చెప్పుకుంటూ వచ్చారు. సమయమతానుసారము శ్రీ విద్యోపాసకులకి నిజంగా చెప్పాలంటే చాలా ఉత్తమోత్తమ. అన్ని మతాల వారికి నిజంగా కౌళ మతము, సమయము, మిశ్రము, కౌళము ఇవన్నిటికీ కూడా జాగ్రత్తగా మనం లోతుగా పరిశీలించినట్టయితే శంకర భగవత్పాదుల వారు అద్వైతాన్ని ధర్మ ప్రచారం చేసినప్పటికీ ఈ సౌందర్య లహరి వ్రాసినటువంటి తీరును చూస్తే వారు పరమ కరడు కట్టినటువంటి శాక్తేయులు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. శాక్తేయులలో కౌళాచారము, మిశ్రమము, ఇంకా చెప్పాలంటే తామిశ్రమము, సమయము అనేకమైనటువంటి శాఖలన్నీ ఉన్నాయి.
సాధక సంహితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అని చెప్పారు. అంటే సాధకుడి యొక్క సంకల్పాలను అనుసరించి భగవంతుడికి ఒక రూపం కల్పించబడుతుంది. చూడండి ఎంత సత్యమని ఉంది ఇందుట్లో. అవేమిటి? సగుణ నిర్గుణ ఆరాధనలు ప్రాథమికంగా మనం విభజించుకుంటే. సగుణ రూప బ్రహ్మని గురించి చెప్పేటువంటి గ్రంథాలలో ఆగమాలు అని చెప్పబడేటువంటివి తంత్ర గ్రంథములు అనేటువంటి వాటిగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. వీటి మొత్తాన్ని కూడాను మంత్రశాస్త్రం అనే చెప్తూ ఉంటారు. ఇందుట్లో వైష్ణవాగమాలు, శైవాగమాలు, శక్తి ఆగమాలుగా విభజించబడి కూడా శక్తిని జగన్మాతగా పరతత్వంగా చెప్పేటువంటి ఆగమ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవే శక్తి ఆగమాలు. ఇవి మళ్ళా 3 రకాలుగా ఉన్నాయి. కౌళము, మిశ్రమము, సమయం అనబడేటువంటి ఆగమాలుగా. కౌళాచారులు సౌందర్యలహరిలో ఎన్నోసార్లు చెప్పుకున్నాము. కేవలము చతుర్విధ పురుషార్థాలలో అర్ధకామాలకే ప్రాధాన్యతనిస్తారు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. వీళ్ళకి మొత్తం 64 ఆగమాలు. ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది? మనకి చెప్పినటువంటి విధానంలో ఎక్కడో ఇంకొక శాస్త్రం గురించి వింటే ఇదేమిటిది, నేను చేసేది నిజమేనా, నేను చేసేది అబద్ధం, మరి వాళ్ళు ఏమిటి అలా చెప్పారు? ఎవరు ఏది చెప్పినా చెప్పేటువంటిది ఒకే మాట. నువ్వు పట్టుకున్నటువంటి మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళు. చివరికి అందరూ ఒక పక్క నుంచి ఇంకొక పక్క నుంచి వచ్చినా కలిసేది ఒకే చోట. అందుకని చెప్పుకుంటున్నాం. అప్పుడే జగన్మాత యొక్క సమగ్ర స్వరూపం అనేటువంటిది దర్శనమైనటువంటిది జరుగుతుంది. కాబట్టి కౌళాచారులకి 64 ఆగమాలు వాటికి మనకి ఈ రోజున ప్రాచుర్యంలో ఉన్నాయి. మిశ్రమాగమాల్లో ధర్మ కర్మ ఉపాసనాల యొక్క మనకి విధానాలు, పద్ధతులు చెప్పుకుంటారు. సమయమతానువర్తులు అనేటువంటి వారు కేవలము పారమార్థిక దృష్టి, జీవ బ్రహ్మైక్యవాదమే వీరి సిద్ధాంతంగా సాధనని కొనసాగిస్తారు. ఇటువంటి సమయమతానువర్తులకి శుభాగమక పంచకము అని చెప్పబడేటువంటి సనక, సనందన, సనత్ కుమార, వశిష్ఠ, సుఖ సంహితలే ప్రమాణాలుగా కుండలిని శక్తిని జాగృతం చేసి షట్చక్రాలని కూడా భేదించి సహస్రారము చేర్చటమే వీరి యొక్క సాధనగా సమయమతంలో మనకి చెప్పబడుతుంది. కౌళమతం వారికి షట్చక్ర భేదనము లేదు, షట్చక్ర ధ్యానము ఉంటుంది. కేవలము ఆధార చక్రం నందే ఉపాసన యోగ్యంగా. కాబట్టి సౌందర్యలహరి స్తోత్రాన్ని చూస్తే శంకర పరతత్వాన్ని అందుకోవాలంటే సమయమతంలోకి వెళ్ళిపోవాలి. కులమతం నుంచి అయినా మిశ్రమం నుంచి అయినా సరే చివరికి సమయమతంకి వెళ్తే ఆ పరాభట్టారిక యొక్క దర్శనం అనేటువంటిది తప్పనిసరి. సౌందర్యలహరి స్తోత్రాన్ని చూస్తే భగవత్పాదుల వారు షట్చక్ర భేదనము చేసినటువంటి సిద్ధ పురుషుడు అనేటువంటిది మనకి తెలుస్తుంది. అందుకే ఆయన జగద్గురు అయ్యాడు. తన తపశక్తిని, జగన్మాత దర్శనానుభవాన్ని కూడాను అందుట్లో జోడించి మరి శంకరులు భగవత్పాదుల వారు తమ అనుభవాన్ని, జగన్మాత యొక్క దర్శనాన్ని కూడాను ఆయన. కాబట్టి ఇక్కడ మనము ఎన్నో విధాలైనటువంటివి ఇందుట్లో చెప్పబడుతూ ఉన్నాయి. మనకి ఈ సౌందర్యలహరిని ముఖ్యంగా ఎందుకంటే మనం కొన్ని చూడవలసిన ఉన్నాయి ముఖ్యంగా. ఎందుకంటే ఎన్ని రహస్యాలు ఉన్నాయి. ఇవి ఎలా లలితలో వసన్యాది వాగ్దేవతలు స్తుతించినట్లుగా బ్రహ్మాండ పురాణంలో వ్యాస భగవానుల వారు ప్రోక్తం చేశారు. అగస్త్య హయగ్రీవుల సంవాదం. సౌందర్యలహరిలో శివశక్తి కామ క్షితి 32వ శ్లోకం ఉంది కదా, అది ఎంత ఆ సత్సంగమే మనం 6 సత్సంగాలు చేసుకున్నాము. పంచదశి మహామంత్రాన్ని ఆయన సాంకేతికంగా ఆయన వ్యక్తపరిచారు. సంస్కృత భాషకి ఉన్నటువంటి అక్షరాలని 3 ఖండాలుగా, అంటే ఆ నుంచి అహా వరకు స్వరాక్షరాలు, కా నుంచి తా వరకు, థా నుంచి సా వరకు, ఇట్లా 3 ఖండాలుగా చేసి వాటిలోనే సత్వరజస్తమో గుణాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వము, చంద్ర సూర్యాగ్నుల తత్వము, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనబడేటువంటి అవస్థాత్రయము, షోడశ నిత్యలు 16 తిథులైనటువంటివి, ప్రకట యోగిని,
ఇత్యాది 9 మంది యోగినులను అందుట్లో అంతర్భావం చేసి ఒక్కొక్క భాగానికి కూడా ఒక్కొక్క ఖండమని నామకరణం చేస్తూ వాగ్భవ కూటమి, మధ్య కూటమి, శక్తి కూటమి అనేటువంటి భాగాలుగా నామకరణం చేసుకుంటూ వచ్చారు. అందుట్లో మొట్టమొదటి ఖండానికి ఇవేమిటి? ఇవన్నీ కూడా మనం చిట్ట చివరికి సహస్రనామం దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి కూడాను మనము శ్రీయంత్రాన్ని దగ్గరికి వచ్చి ఖడ్గమాల ఆవరణ దేవతలు ఎలా, ఏమిటి, వాళ్ళు మనలో ఎలా మనలో ప్రకటించబడుతూ ఉన్నారు, అది బిందువు దగ్గరికి ఎలా తీసుకుని వెళ్ళాలి, ఎప్పుడైతే అది మనకి జీవ లక్ష్యాన్ని చేరే విధంగా జగన్మాత యొక్క దర్శనానుభవం కలుగుతుంది అనేది తెలుసుకోవటం కోసం ఇవన్నీ చెప్పు. కాబట్టి ఈ అగ్నిఖండము, సూర్యఖండము, అదేవిధంగా సోమఖండము, ఇడ, పింగళ, సుషుమ్న నాడీ మండలం, ప్రతి ఖండానికి చివరిగా హృల్లేఖాన్ని అంటే హ్రీం బీజాన్ని ఏర్పాటు చేసి ఆ హ్రీంకారాలనే బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు వాటి భేదనం చేసి ఈ 12 బీజాక్షరాలకి 3 హ్రీంకారాలు లేదా హృల్లేఖల్ని కలిపి అన్ని మంత్రాలకి రాజమై నిలయమై అన్ని అవస్థలతో కూడినదై సకల వేదసారమై సమస్త దేవతామయంగా సర్వవర్ణాత్మకంగా సర్వశక్తి సమన్వితంగా పంచదశి మంత్రం అనేటువంటిది మనకి అనుగ్రహించదు. అట్లాగే స్మరం యోని లక్ష్మీం ఒక శ్లోకం, దాని తర్వాత శ్లోకమే. అదేవిధంగా చతుర్భి శ్రీకంఠై శివయోతిభి పంచభిరపి, అలా దాంట్లో 11వ శ్లోకంలో శ్రీచక్ర శ్రీయంత్రం గురించి వివరణ, అది ఇది వేరు కాదు అనేటువంటిది. ఇక్కడ ప్రస్తుతానికి నేను ఇంకా ఈ సౌందర్య లహరిలో నుంచి కొంత పక్కకి వెళ్ళిపోతాను, ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవలసింది ముఖ్యంగా ఎవరు ఈ దేవి, ఏమిటి శ్రీయంతము, ఏమిటి శ్రీ విద్య, ఏమిటి లలితా సహస్రనామము, ఏం చెప్తున్నారు, అసలు ఎవరు ఈవిడ, ఎవరు ఈ జగన్మాత తెలుసుకోవలసినదే. తెలుసుకోకుండా కేవలము నలుగురి నోట మాట విని ఉత్సాహంతో చేస్తే మళ్ళీ దాని వెనకాల పూర్ణమైనటువంటి జ్ఞానము లేనందువల్ల 4 రోజుల తర్వాత నీరు కారిపోవచ్చు, లేదు కలిగేటువంటి అనుభవాలు మనకి అర్థం కాకపోవచ్చు, సమన్వయం చేసుకోలేకపోవచ్చు. అందువలన ఎవరు ఈ జగన్మాత, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది ప్రారంభంలో తెలుసుకుంటే మనము సహస్రనామంలో చెప్పినటువంటిది, లలిత సహస్రనామంలో చెప్పినటువంటిది, అదేవిధంగా మనకి శ్రీ విద్యలో చెప్పినటువంటిది, అదేవిధంగా శ్రీ యంత్రంలో మనకి సూక్ష్మ భావాన్ని కలగజేసేటువంటిది ఏమిటి, ఎలా ఆరాధన చెయ్యాలి, ఎలా ఉపాసన చెయ్యాలి, ఏ కార్యకారణ సంబంధాన్ని అనుసరించి నేను దేన్ని ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనేటువంటిది తెలుస్తుంది గురుముఖత. సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయీ నారాయణి నమోస్తుతే. ఈ దేవి ఎవరు? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల ఏకస్వరూపమైనటువంటి పరాత్పరి జగదంబే ఈ జగన్మాత. ఇంద్రియ గోచరమైనటువంటి జ్ఞానం మనందరికీ కూడా ఉన్నది. అయితే ఇంద్రియ విషయాలని మనము వేరువేరుగా తెలుసుకుంటాము. 84 లక్షల జీవరాశులు. కొన్ని ప్రాణులు పగలు చూడగలుగుతూ ఉంటాయి, కొన్ని రాత్రులందు చూడగలుగుతూ ఉంటాయి, మరికొన్ని పగలు రాత్రి కూడా చూడగలుగుతూ ఉంటాయి. ఈ ఇంద్రియ జ్ఞానం అనబడేటువంటిది కేవలము మనుష్యులకే కాదు, పశువులకి పక్షులకి కూడా ఉంటుంది. అయినప్పటికీ జగన్మాత యొక్క మాయ చేత జ్ఞానం అనేటువంటి దాన్ని కోల్పోయి మమతానురాగాలు, రాగద్వేషాలు అనేటువంటి సుడిగుండంలో పడిపోయి మోహము అనేటువంటి బురదలో, రొంపిలో మనము కూరుకుపోతూ ఉంటాం. ఈ మహామాయ ఎవరు? నేను ఇక్కడ సప్తశతి గురించి కూడా నేను చెప్పబోతూ ఉన్నాను. విష్ణువు యొక్క యోగ నిద్రే ఈ మహామాయ, వింధ్యాచల పర్వతం మీద ఉన్నటువంటి శక్తి.
విష్ణువు యొక్క తామస శక్తినే యోగ నిద్ర అంటారు. ఆ శక్తి చేతే, ఆమె చేతే ఈ చరాచర జగత్తు కూడా సమ్మోహనము చేయబడుతూ ఉంటున్నది. మనం అనుకున్నదే నిజము అనేటువంటి సమ్మోహన స్థితి ఆ శక్తి వల్లే వస్తున్నది. సమస్త జగత్తు కూడా ఆ శక్తి చేతనే సృష్టించబడుతున్నది. ఆ తల్లే గనుక అనుగ్రహించినట్లయితే కైవల్యం అనేటువంటిది సిద్ధించి తీరుతుంది. ఆమె, ఆ తల్లే, ఆ స్వరూపమే, ఆ అమ్మే పరావిద్య, ముక్తి హేతువు, శాశ్వత సంసార బంధానికి కూడా ఆమె హేతువు. ఈశ్వరులకే ఈశ్వరి ఆ తల్లి, నిత్యాస్వరూపిణి జగన్మాత, ఈ చరాచర జగత్తుగా మూర్తిభవించినటువంటి శక్తి. నీ 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 యొక్క ఉనికిలో నాకు కనిపించేటువంటిది కూడాను ఒక వ్యక్తి కాదు, తాత్కాలికంగా పుట్టి చనిపోయేటువంటి వ్యక్తి కాదు, ఆ శక్తి మాత్రం. ఆమె ఈ సర్వలోకాలకి కూడా శ్రీ మహారాజ్ఞి, పాలకురాలు, జగన్ నిర్వాహకురాలు, సృష్టి స్థితి లయకారిణి. దుర్గా సప్తశతిలో కూడాను మనకి చెప్తారు, త్వం స్వాహ త్వం స్వధా త్వం హివ షట్కారః స్వరాత్మికా సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా అర్ధమాత్రా స్థితా నిత్యా యానోచ్చార్య విశేషతః త్వమేవ సాత్వం సావిత్రీ త్వం దేవ జననీ పరా త్వయైతద్దార్యతే విశ్వం త్వయైతత్ సృజ్యతే జగత్ త్వయైతత్ పాల్యతే దేవి త్వమత్పస్తే త్వమత్యంతే చ సర్వదా విసృష్టౌ సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే తథా సంహృతిరూపాంతే జగతోస్య జగన్మయే మహావిద్యా మహామాయా మహామేధా మహాశ్రుతి మహాస్మృతి మహామోహా చ భవతి మహాదేవి మహాసురీ ప్రకృతిస్త్వం చ సర్వస్య గుణత్రయ విభావిని కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణా త్వం స్త్రీష్వమీశ్వరీం త్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధలక్షణా లజ్జా పుష్టిస్తథా తుష్టిస్త్వం శాంతిః క్షాంతిరేవ చ ఖడ్గిని శూలిని ఘోరా గదిని చక్రిణి తథా షణ్ఘిణి చాపిణి బాణభుషుండి పరిఘా. బ్రహ్మదేవుడు జగన్మాతని ప్రార్థిస్తాడు. బ్రహ్మస్తుతి అని, అమ్మా దేవతల ప్రీత్యర్థము హోమకుండంలో ఆహూతులు సమర్పించేటప్పుడు చెప్పేటువంటి స్వాహ అనబడేటువంటి మంత్రము నీవే తల్లి. పితృదేవతలకి తర్పణము చేసేటప్పుడు చెప్పేటువంటి స్వధ అనబడేటువంటి మంత్రము కూడా నీవే తల్లి. యజ్ఞమూలమున సాధించబడేటువంటి స్వర్గము కూడా నీవే తల్లి. దేవతలకు ఆహారమైనటువంటి సుధవు కూడా నీవేనమ్మా. నాశనము లేని దానివి తల్లి, శాశ్వతవు. ఆ ఊం అనేటువంటి మూడు మాత్రలతో కూడినటువంటి ఓంకారము, అకారం ఉకారం మకారం తురీయం సదానాద బిందు కళాతీత పూర్ణం హరి బ్రహ్మ రుద్రం పరబ్రహ్మ రూపం చిదానంద రూప శివోహం శివోహం. అకార ఉకార మకారాలైనటువంటి మూడు మాత్రలతో కూడినటువంటి ఆది ప్రణవనాదానివి కూడా నీవే తల్లి. ఓంకార ఉచ్చారణానంతరం కూడా లయించేటువంటి సూక్ష్మ శబ్ద ప్రవాహమైనటువంటి అర్ధమాత్ర లేదా నాదము కూడా నీవేనమ్మా. ఈ జగత్తు నీ చేతనే సృష్టించబడుతున్నది తల్లి, నీ చేతనే పాలించబడుతున్నది మహారాజ్ఞి, చివరికి నీ చేతనే మింగివేయబడుతున్నది శ్రీమత్ సింహాసనేశ్వరి. అమ్మా నీవు జగత్ సృష్టి కాలంలో సృజన శక్తిగా కూడా, స్థితి కాలంలో పాలకురాలివిగా, లయకాలంలో సంహారణ శక్తిగాను ఉన్నది నీవే తల్లి. మహాజ్ఞానమైవి తల్లి, అజ్ఞానమైవి తల్లి, మహాబుద్ధివి తల్లి, మహాస్మరణ శక్తివి తల్లివి, మహాభ్రాంతివి తల్లి.
మహాదేవివి తల్లి, మహాసురివి, అంతటి శుభశక్తివో అంతటి అశుభ శక్తి కేవలము బిడ్డల పట్ల నీ ఉన్నటువంటి కారుణ్య రస దృష్టి చేత బిడ్డలకి బుద్ధిపూర్వకంగా కలిగేటువంటి అశుభములు నీ యొక్క అనుగ్రహం చేత కర్మ నాశనాలుగా మారుతూ ఉన్నాయి తల్లి. తప్ప ఎక్కడా కూడా అశుభం అనేటువంటిది లేదు నీ దగ్గర, జగన్మాతవి కదా. సర్వస్వానికి మూల కారణమైనటువంటి ప్రకృతివి నీవే. సత్వరజ స్తమో గుణాల చేత ఏర్పడినటువంటి ఈ త్రిగుణమైనటువంటి ఈ సమస్త సృష్టి కూడా నీవేనమ్మా. కల్పాంత ప్రళయకాలపు కాళరాత్రివి కూడా నీవే తల్లి. అంతిమ ప్రళయకాలపు మహారాత్రివి కూడా నీవే తల్లి. భయంకరమైనటువంటి మోహరాత్రివి కూడా నీవే తల్లి. నీవే లక్ష్మివి, ఈశ్వరివి, జ్ఞానచిహ్నమైనటువంటి బుద్ధివి, లజ్జవు, పుష్టివి, తుష్టివి, శాంతివి, ఊరిమి కలిగినటువంటి దానివి. ఖడ్గము, శూలము, గద, శంఖము, చక్రము ధరించినటువంటి భయంకరివి. అనేకమైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి, దుష్ట శిక్షణ చేయటం కోసం ధరించినటువంటి భయంకరివి. శిష్ట రక్షణ చేసేటువంటి మాతృమూర్తివమ్మ. శరణాగతులకు క్షేమంకరివి, శత్రువులకి అవిధేయులకు భయంకరివి. శుభప్రదమైనటువంటి వస్తువులన్నిటిలో కూడా అత్యంత శుభప్రదమైనటువంటి శక్తివి నీవే తల్లి. పరాపరాలకి కూడా అతీతమైనటువంటి పరమేశ్వరివి నీవే అని మనకి సప్తశతిలో కూడా బ్రహ్మస్తుతిలో చెప్పబడింది. అదేవిధంగా చతుశ్శతిలో శివుడు పార్వతికి చెప్తున్నాడు, శృణుదేవి మహాజ్ఞానం సర్వజ్ఞానోత్తమం ప్రియే ఏన విజ్ఞానమాత్రేణ భవాబ్దౌ న నిమజ్జతి త్రిపుర పరమాశక్తిరాజ్యా జాతా మహేశ్వరి స్థూల సూక్ష్మ విభాగేన త్రైలోక్యోత్పత్తి మాతృక అని చెప్తూ వస్తారమ్మా దేవి. శివుడు చెప్తున్నాడు, ఈ అన్ని జ్ఞానాల కన్నా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీకు నేను చెప్తున్నాను విను. శృణుదేవి మహాజ్ఞానం సర్వజ్ఞానోత్తమం ప్రియ అన్నారు. ఏ విషయం తెలుసుకున్నంత మాత్రాన జీవుడు సంసార సాగరమున మునిగిపోకుండా ఈ అజ్ఞాన స్వరూపం ఇది. మహేశ్వరి త్రిపుర పర అనేటువంటి శక్తి కూడా ఈ అజ్ఞానంలో ఉన్నది. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదాకృష్య మోహాయ మహామాయ. జ్ఞానులలో ఉన్నటువంటి జ్ఞానము అజ్ఞానము కూడాను ఆసక్తే. అవి మనవని పట్టుకొని కూర్చున్నంత కాలము మన జీవితం ఎలా బాగుపడుతుంది చెప్పండి? కర్మబంధవశాలలో కూరుకుపోము. మహేశ్వరి త్రిపుర పర అనేటువంటి శక్తి కూడా తల్లి నీవేనమ్ము. స్థూల సూక్ష్మ విభాగం చేత ముల్లోకాలకి ఉత్పత్తి కారణమైనటువంటి శక్తే జగన్మాత. ఈ రకంగా దేవతల చేత అనేక చోట్ల అనేక సందర్భాలలో అనేక విధాలుగా కీర్తించబడటం వలన సర్వమంత్రమయ్యి, సర్వయంత్రమయ్యి, సర్వతంత్రమయ్యి, సర్వ జగన్మయ్యి కూడాను జగన్మాత అనేటువంటిది మనకి అనుభవం అవుతుంది. అయితే ఎక్కడ ఉన్నది దేవి? ఈ జగన్మాత స్వరూపము అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. కేవలము ఏదో జీవుల్లాగా పొడుగ్గా, తెల్లగా, సన్నగా, లేకపోతే ఇట్లా అని కాదు. అక్కడ మన జీవులందరిలో కూడాను గుణముల చేత ఒక శక్తిని గ్రహిస్తూ ఉంటాము. అందుకే కదా మంచివాడు. మంచివాడు అంటే పొడుగున్నవాడా పొట్టున్నవాడా? అది పరాస్థితికి చెందినటువంటి ఒక భావన. ఇక్కడ మనిషిని చూడట్లేదు, గుణగణాలను చూస్తూ ఉన్నాము. ఆ గుణగణాల ద్వారా ఒక భావాన్ని, స్వరూప భావాన్ని ఏర్పరచుకుంటున్నాము, సూక్ష్మ భావాన్ని. ఇవన్నీ కూడా సమన్వయపడినప్పుడే ఏం చెప్తాము, మనస్సుకి వాక్కుకి అందనటువంటి తల్లి. లలితలో కూడా నామం ఉన్నది. అయితే ఈ దేవి ఎక్కడున్నది? సరే బాగున్నది, చెప్పారు, వేదాల ద్వారా తెలియబడుతున్నది అని చెప్పారు. మరి ఎక్కడున్నది ఈ దేవి? ఎందుకంటే మనం అలానే ఆలోచిస్తాం కదా. ఒక వస్తువును చూస్తే ఇది ఎక్కడ దొరుకుతుందని అంటాం ఫస్ట్. అది ఏంటి దానికి కూడా తెలుసుకోకుండా. భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో చెప్పారు, సుధా సింధోర్ మధ్యే సురవిట పిబాటి పరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా అంటూ చెప్పుకుంటూ వస్తాడు. పాలసముద్రం మధ్య ఉన్నటువంటి రతనాల దీవిలో, కల్ప వృక్షాలతో చుట్టబడినటువంటి కదంబవనంలో, చింతామణులతో కట్టబడినటువంటి గృహంలో, శక్తి స్వరూపమైనటువంటి త్రికోణాకార మంచమందు పరమశివుడి పర్యంకమున ఉన్నది తల్లి అన్న. ఏమర్థమైంది మనం అంటే, మనము ఒక ఇది గీసేసుకున్నాం, ఒక మంచమో లేకపోతే ఆ కల్ప వృక్షాలంటే అంత మా బాగా సరే మంచిదే. స్థూల భావం నుంచేగా మనం సూక్ష్మభావంలోకి వెళ్ళగలిగే శక్తి లభించేది. మంచిదే, ఆ దర్శనానికి పొందాల్సి. భైరవ యామడంలో కూడా చెప్తారు, వామకేశ్వరంలో చెప్తారు, బహురూపాష్టకాల్లో చెప్తారు. బిందుస్థానం సుధా సింధు పంచయోన్యస్సురద్రుమా తత్రైవ నీపశ్రేణీ చ తన్మధ్యే మణిమండపం తత్ర చింతామణి కృతం దేవ్యా మందిరం తమం శివాత్మకే మహామంచే మహేశానోపబర్హణే అతిరమ్యతరే తత్ర కసిపుశ్చత్ సదాశివ హృతకాశ్చ చతుష్పాదా మహేంద్రశ్చ పదగ్రహ. ఇలా చెప్పుడు బిందుస్థానమే పాల సముద్రము, ఎక్కడో లేదు. సూక్ష్మభావం అంటే ఇదే. ఎంతసేపటికి బయట ఉన్నటువంటి కడిపి చెట్లు, ఉద్యానవనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి నీ ఆత్మచేతన నుంచి వచ్చేటువంటి గొప్పదైనటువంటి దర్శనమే ఇది. ఆ మూల కారణమైనటువంటి బిందుస్థానాన్ని వెళ్ళు, నీకు అమ్మ జగన్మాత నీకు ఎప్పుడూ కూడా నీకు దర్శనమిస్తున్నావు. బిందుస్థానమే పాల సముద్రము, పంచయోనులే కల్ప వృక్షాలు, అక్కడ కదంబవనం మధ్యలో మణిమంటపము, ఆ మణులు చింతామణులు. చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చగలిగేటువంటి శక్తి కలదు. అటువంటి చింతామణులు అనేకానేకాలతో నిర్మించినటువంటి దేవీ మందిరం, శక్తి రూపమైనటువంటి మంచము మీద పరమేశ్వరుడు తలగడ, బ్రహ్మాదులు సేవకులు, పంచబ్రహ్మలతో ఇంద్రుడు, అందరూ దేవతలందరూ కూడా ఉంటే మహాత్రిపుర సుందరి ఆసీనురాలై ఉంటుంది. త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ శ్రీచక్ర సంచారిణీ అని చెప్పారు. శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి కాబట్టి దేవి శ్రీయంత్రముకు వేరు కాదు, అక్కడే ఉన్నది, ఆ కొలువై ఉన్నది. ఏమిటి శ్రీయంత్రం? 3x3 ఇంచుల ఒక లోహం కాదు. శ్రీచక్రపురానికి జగన్మాత మహారాజ్ఞి అని తెలుస్తున్నది. ఇది విశ్వవ్యాప్తమైపోవాలి. ఆ బిందువు నుంచే వచ్చినటువంటి ఈ నవావరణలో భూపురం వరకు కూడాను చిట్ట చివరికి మనకి ఈ సమస్త విశ్వం కూడా ప్రకటించబడుతూ ఉన్నది. బిందు త్రికోణ వశుకోణ దిశార యుగ్మన్వశ్చదలే సంయుత షోడశారం వృత్త త్రిభూపురం యుతం వృత్త త్రిభూపురం యుతం పరిత చతుర్వర్ణాః చతుర్ద్వాః శ్రీచక్రమే తదురితం పరదేవతాయ. బిందువు, త్రికోణము, అష్టకోణము, దశకోణ యుగ్మము, చతుర్దశ కోణము, అష్టదళము, షోడశ దళము, మేఖలాత్రయము, భూపురత్రయము ఉన్నటువంటి శ్రీయంత్రంలో పరదేవత అయినటువంటి ఆ పరమేశ్వరి నిత్యము కొలువై ఉంటుంది. ఎక్కడ? సమస్త విశ్వంలో, నీ దేహంలో. భైరవ యామళంలో కూడా చెప్తారు, చతుర్భిశ్చివచక్రైశ్చ శక్తి చక్రైశ్చ పంచభిః నవచక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్విపుః. శివచక్రాలు 4, శక్తి చక్రాలు 5, మొత్తము నవచక్రాలతో కూడినటువంటి శ్రీచక్రము శివశక్తుల యొక్క విశ్వదేహమై వెలసిల్లుతూ ఉన్నది. వీటిని బట్టి కూడా చూస్తే మనము చెప్పుకునేటువంటి శీర్షిక యొక్క ప్రధాన ఉద్దేశమైనటువంటి శ్రీయంత్రం అనేటువంటిది ఇటు లలిత స్థూలభావము యంత్రభావంతో కూడాను శ్రీయంత్రంలో కూడా జగన్మాతే ఉన్నది. ఆ తర్వాత చెప్తారు కదా శివ సౌందర్యలహరిలో కూడా, గతాస్త్వే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వర భృత శివస్వచ్ఛాయా ఘటిత కపట ప్రచ్ఛత పటాహ త్వతి. ఉన్నారా? హైమవతి గారు ఉన్నారా? ఉన్నారు గురూజీ. అన్మ్యూట్ ఆప్షన్. గతాస్త్వే మంచత్వం అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వ, పర్వాలేదు. మధ్యలో కాస్త చెప్పించుకుందాం, మనం చెప్పుకున్న సౌందర్యలహరి అంతా కూడా. ఇచ్చాను గురూజీ. ఉన్నారా హైమమ్మ?
గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వర భృత శివ స్వచ్ఛాయ ఘటిత కపట ప్రచ్ఛద. నెంబర్ చెప్తారా గురుజీ? ఒక్కసారి చూడమ్మా, సరిగ్గా నెంబరు నోటికి గుర్తులేదు. సుధా ఉంటే తీసుకోండి. కాబట్టి అది మీరు చూస్తూ ఉండండి, దాని అర్థం చెప్తూ ఉంటాను. సుధా చెప్పరామ్మా నీకు తెలిస్తే. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనేటువంటి నలుగురు కూడాను కామరూపులైనటువంటి వారు. ఎవరు వీరు? పంచబ్రహ్మంలో మొదటి నలుగురు సృష్టి, స్థితి, సంహార, తిరోధానాలకు సంబంధించినటువంటి వారు. కాబట్టి నీకు దగ్గరగా ఉండి నిన్ను సేవించుకోవాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు. కాబట్టి నీవు కూర్చునేటువంటి సింహాసనానికి, మంచానికి కోళ్లుగా ఉండి నిన్ను సేవించుకుంటూ ఉన్నా. ప్రకాశాంశ కలిగినటువంటి సదాశివుడు ధవళవర్ణంతో నీవు కప్పుకునేటువంటి దుప్పటి అయ్యి నీ అరుణవర్ణ కాంతులతో, నీ శరీరపు కాంతులతో ఆ ధవళవర్ణం కూడాను ఎర్రటి అరుణవర్ణంగా ప్రకాశిస్తూ ఉన్నట్ట. దీనివల్ల మనకి తెలుస్తున్నది ఏమిటి? ఆ జగన్మాతే ఈశ్వరులందరికీ కూడాను ఈశ్వరి, పరమేశ్వరి అనబడేటువంటి తెలుసు. దొరికింది అమ్మా? దొరికింది. ఒక్కసారి చదువమ్మా. శివ స్వచ్ఛాయ కపట ఘటిత ప్రచ్ఛద పటః వదీయానాం భాషాం ప్రతిఫలనరాగ రుణదయా శరీరీ శృంగారో రసైవ దృశాం. అంటే ఈ పంచబ్రహ్మలు, పంచబ్రహ్మాసన స్థిత బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, అనుగ్రహ లక్షణాన్ని కలిగినటువంటి సదాశివుడు, వీళ్ళందరూ కూడాను నిన్ను సేవించుకుంటూ ఉన్నారు. కాబట్టే నువ్వు ఈశ్వరులందరికీ ఈశ్వరివి తల్లివి, పరమేశ్వరివి తల్లి అని చెప్తున్నావు. అంతేకాదు, ఇదంతా ఎక్కడ? జగన్మాత యొక్క ఎక్కడ ఉంటుందని తెలుసుకుంటున్నాం. ఇదంతా చివరికి తెలిసేది ఏమిటి? సర్వము అణువణువులో, అండ బ్రహ్మాండాలన్నిటిలో కూడాను ఉన్నది పరమేశ్వరే. సుధాబ్దౌ నందనోద్యానే రత్నమండప మధ్యమా బాలార్క మండలాభాసం చతుర్బాహుం త్రిలోచనీ పాశాంకుశ శరశ్చాపం ధారయంతి శివాం శ్రియం ధాత్వాచ్వహృద్గతం చక్రం వ్రతస్థః పరమేశ్వరీ పూర్వోక్త ధ్యానయోగేన చింతయన్ జపమాచరేత్. క్షీర సముద్రంలో, నందనోద్యానంలో, రత్నమండపం మధ్యలో 4 చేతులు 3 కన్నులు కలిగి చేతుల యందు పాశము, అంకుశము, ధనుర్బాణాలను ధరించి బాలభాస్కరుడి వలె ప్రకాశిస్తున్నటువంటి భగవతిని హృదయంలో ధ్యానించి అర్పించి యోగులందరూ కూడా జపమాచరిస్తూ ఉన్నారు. అంటే షట్చక్రాలని భేదించి సహస్రారాన్ని చేర్చి దేవిని అక్కడ ధ్యానించాలి అనేటువంటిది భగవత్పాదుల వారు సుధా సింధోర్ మధ్యే అనేటువంటి శ్లోకంలో కూడా చెప్తూ వస్తారు. ఒక్క కల్ప వృక్షానికే మన కోర్కెలు తీర్చేటువంటి శక్తి ఉన్నదే, ఒక్క చింతామణికే మనకి ఇష్టార్థదాతృత్వం అనేటువంటిది ఉన్నదే. అటువంటి కల్పవృక్షాలు, చింతామణులు కొల్లలుగా ఉన్నటువంటి ప్రదేశంలోనే కదా దేవి ఉన్నది. గ్రహించండి. అంటే జగన్మాత ఉన్నటువంటి ప్రదేశం అత్యుత్తమమైనటువంటిది. అక్కడికి చేరాలి, జగన్మాతని దర్శించాలి, జగన్మాతని ధ్యానించాలి. ఇటువంటిది సంకల్పించినంత మాత్రాన్ని ఇష్టకామ్యాలు నెరవేరండి చిత్తశుద్ధితో. ఇంకా అన్యథా శరణం నాస్తి అనేటువంటి అనన్య భక్తి చేత ఆ జగన్మాత ఎలా ఉంటుందని చెప్తున్నారు భగవత్పాదుల వారి సౌందర్యలహరిలో. ఇంకా ఇదంతా చెప్పేది పీఠికే. దీన్ని లలితా సహస్రనామంతో మనం అన్వయం చేసుకోబోతున్నాము. అదే ముఖ్యమైనటువంటి మన శీర్షిక. భగవత్పాదులు ఎందుకు ఆ తత్వం తెలుసుకోవటం కోసం ముందు ఇదంతా తెలిస్తే లలితలో ఏం చెప్పారు, ఎలా మనం దాన్ని విభజించుకోవచ్చు, అర్థాలు ఎంత లోతుగా తెలుసుకోవచ్చు. చేసేటువంటిది ఏదో యాంత్రికంగా చేయకుండా జ్ఞానాన్ని కలిగి చేసేటువంటి కర్మ ఎప్పుడు కూడా ఫలించి తీరుతుంది. భగవత్పాదుల వారు ఆమెని
జగన్మాతని ఎలా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. కణత్కాంచీ దామ కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాల్పాశం శృణిమపి దధాన కరతలై పురస్తాదాస్తాం నః పురమధితు రాహో పురుషిక. మెరస్తూ ఉన్నటువంటి మణుల యొక్క మలనూలు కరికలభ కుంభములతో సాటి వచ్చేటువంటి జగత్ మాతృజిహ్నములైనటువంటి స్తనద్వయము, సన్నటి నడుము, ఇవన్నీ యోగ రహస్యాలతో నిండినటువంటి వర్ణన. ఇది కేవలము మనం అమాయకత్వం చేత, సజాతీయ భేదం చేత మనము స్థూలంగా గుర్తించడం కాదు. ఇది శరత్కాలంలో నిండు జాబిల్లి వంటి అందమైనటువంటి వదనం, చెరకు విల్లు, పుష్పబాణములు, పాశము, అంకుశము తన 4 బాహుల యందు ధరించి ప్రకాశించేటువంటి తల్లి. త్రిపురాసుర సంహారము చేసినటువంటి శివుడి యొక్క విశ్వాహంకారంతో భాషించేటువంటిది ఆ తల్లి. ఈ సమష్టి, ఈ వ్యష్టి జీవుల యొక్క అహంకారం అంతా కూడాను ఆ సమష్టి స్వరూపమైనటువంటి జగన్మాత అనేటువంటిది మనకి ఎన్నెన్నో కూడాను మనకి చెప్తూ వస్తారు. భవానీ, అమ్మా, జగన్మాత, పరమేశ్వరి, నీవు హస్తముల చేత సర్పరూప పాశము, అంకుశము, పుండ్రేక్షు చాపము, పుష్పబాణము, జపమాల, శుకవరము ఇట్లాంటివి అన్నీ కూడాను, చివరికి వీణను కూడా ధరించి ఉన్నావు. శ్యామలా దండకంలో చెప్తారు కాళిదాసుల వారు, చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత. అంతేకాదు శ్రీ విద్యలో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు కొన్ని పూజా విధానాల్లో చెప్పబడుతుంది. ప్రాగామ్నాయమయ ప్రాగ్ద్వారే ద్వారశ్రీయే నమః, దక్షిణామ్నాయ దక్షిణద్వారే ద్వారశ్రీయే నమః, పశ్చిమామ్నాయ పశ్చిమద్వారే ద్వారశ్రీయే నమః, ఉత్తరామ్నాయ ఉత్తరద్వారే ద్వారశ్రీయే నమః, తన్మధ్యే క్షీరసాగరాయ నమః, క్షీరసాగర మధ్యే రత్నద్వీపాయ నమః, రత్నద్వీప మధ్యే కల్పవృక్షవాటికాయే నమః, తన్మధ్యే రత్నసింహాసనాయ నమః, రత్నసింహాసనో పరిస్థిత శ్రీరాజరాజేశ్వరి పరాభట్టారికాయే నమః ఇతి యోని ముద్రాం ప్రణమేతు అని చెప్పి చేసుకుంటాను. వీటన్నిటిని మనం జాగ్రత్తగా గమనిస్తే జగన్మాత పాల సముద్రంలో, రతనాల దీవిలో, కల్పవృక్ష ఛాయలో అంతా కూడా ఎక్కడ చెప్పినా అక్కడికే తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఏమిటి? నీవే. చింతామణి గృహంలో పాశము, అంకుశము, ధనుర్బాణాలు ధరించి కోట్ల కొలది సూర్య చంద్రుల కాంతితో ప్రకాశిస్తూ పరమేశ్వరుడితో కూడి అటువంటి జగన్మాతని మనము అర్చించినట్లయితే అంబాస్తవంలో కూడా చెప్తారు, యహ స్ఫటికాక్షగుణ పుస్తక కుండికాఢ్యాం వ్యాఖ్యా సముద్యతకరాం శరదిందు శుభ్రాం పద్మాసనాం చ హృదయే భవతీముపాస్తే మాతః స విశ్వకవితాం కిం చక్రవర్తి. మార్కండేయుడు కూడా చెప్తాడు, భక్తి చేత నమస్కరించినంత మాత్రము చేతనే జగన్మాత మనకి సర్వశుభాలని కూడా ఇస్తుంది. జగన్మాతని కీర్తించినంత మాత్రము చేతనే సౌభాగ్యము, సారూప్య, సౌశల్యాధికాలన్నీ కూడాను అనుగ్రహిస్తుంది. పశుపుత్ర ధన లాభాన్ని కలగజేస్తూ దారిద్ర్య నాశనాన్ని కలిగించి అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తుంది. అయితే ఎలా పూజించాలి? చెప్పింది చెప్పినట్టుగా, పుస్తకంలో రాసినట్టుగా వస్తువులు పెట్టుకొని మనస్సంతా ఎక్కడో పెట్టుకొని చేయటం కాదుగా. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. వామకేశ్వరంలో చెప్తారు ఈ మాట. జగన్మాత యొక్క పాశాంకుశాలే రాగద్వేషాలు, శబ్ద స్పర్శ రస రూప గంధాదులు అనబడేటువంటి పంచతన్మాత్రలే ఈ బాణాలు. మనస్సే ఆమె యొక్క ధనుస్సు, చెరుకు విల్లు. శ్రీచక్రమందున్నటువంటి ఆ జగన్మాతని అహంకారం అనేటువంటి పుష్పముని ఆమె పాదాల పట్ల సమర్పించినట్టయితే, పూజించినట్టయితే సర్వసిద్ధులు లభించటం ఖాయం. ఇంకా పంచదశి మహామంత్రము, ఎందుకంటే శ్రీయంత్రానికి మళ్ళీ లలితలో ఉండేటువంటి విశ్వతత్వానికి ఆ మాలా మహామంత్రము శ్రీమాత నుంచి ప్రారంభమై చిట్ట చివరి నామం వరకు వచ్చేసరికి సూక్ష్మ స్వరూపమైనటువంటి జగన్మాత పంచదశి మంత్రం ఆవిష్కరించబడింది. చరాచర జగత్తంతా కూడా దైవం యొక్క ఆధీనంలో ఉంది.
దైవము మంత్రానికి అధీనమై ఉన్నది. కాబట్టి మంత్రం అనేటువంటిది ప్రముఖత వహిస్తుంది. మననాత్ త్రాయతే ఇతి మంత్ర, మననము చేయుట వలన పునః పునః తరించబడేటువంటిది, తరింప చేసేటువంటిది మంత్రము. కాబట్టి దేవతల యొక్క దయకి, అనుగ్రహానికి పాత్రులు కావాలంటే మంత్ర జపం చేయాలి. దీన్ని ఉపాసన అని చెప్తాం. అనేకమైనటువంటి ఉపాసనా మార్గాలు మనకి ఇవ్వబడ్డాయి. అనాది కాలం నుంచి కూడా, వేదకాలం నుంచి కూడా అనేకమైనటువంటి ఉపాసనా మార్గాలు. అందుట్లో ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ షణ్మతాల్లో కూడా గాణపత్యము, శైవము, వైష్ణవము, శాక్తేయము, కౌమారము ఇవన్నీ కూడా ప్రాచుర్యంగా మనకి లభిస్తుంది. అంటే ఇవి తెలిసినంత మాత్రం ఇంకోటేవో లేవు, నీకు నాకు ఇది ఇందుట్లో నాకు ఇదే చెప్పారు కాబట్టి నీకు అసలు అదేంటి, అది కొత్తగా ఉంది, వింతగా ఉంది అనుకోవటం మళ్ళీ అమాయకత్వం. తెలియనివి చాలా ఉన్నాయి. అలా జగన్మాత యొక్క తత్వాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు శాక్తేయులుగా చెప్పబడుతుంటారు. మళ్ళీ ఇందుట్లో అనేకమైనటువంటి మార్గాలు. అందుట్లో శ్రీ విద్య అనబడేటువంటిది మనకి గొప్పదైనటువంటి సర్వసిద్ధుల్ని కలగజేసేటువంటి విద్య. ఈ శ్రీ విద్యని చంద్రకళా విద్య అని కూడా చెప్తూ ఉంటాము. ఈ శ్రీ విద్యలో పంచదశి మహామంత్రం ముఖ్యమైనది. పంచదశి ఏమిటి? కేవలము మనం చదువుకొని రాసుకునేటువంటి అక్షరాలు కాదు. మన సాధన యొక్క స్థితిని బట్టి ఏ సమయంలో, ఎప్పుడు, ఎలా, ఏ మంత్రాన్ని తీసుకుంటే అది ఉపయుక్తమవుతుందో దాని వలన ప్రయోజనం సిద్ధిస్తుంది. 2వ తరగతి చదువుతూ నేను డిగ్రీ చదివేయాలనుకుంటే ఉన్న 2వ తరగతి విద్య కూడా పోతుంది. అరణి మధిస్తే అగ్ని ఎట్లా పుడుతుందో అలాగే మంత్రాన్ని జపించినట్టయితే శక్తి పుట్టుకొని వస్తుంది. ఆ శక్తి అనేటువంటిది సాధక గణాలందరికీ కూడా సర్వార్థాలు కూడా చేకూరుస్తుంది. బీజాక్షరాల చేత సంపుటం చేయబడినటువంటి మంత్రజపం వలన దేవతా అనుగ్రహం అనేటువంటిది కలిగి తీరుతుంది. ఏ ఏ దేవతల యొక్క తత్వాలకి నీ కార్యకారణ సంబంధమైనటువంటి జీవస్థితికి కూడాను అనుగుణమైనటువంటి బీజాక్షరాలు ఋషుల చేత సంపుటీకరించి చేయబడి ఏ సమయంలో ఏది చేస్తే నీకు ఉపయుక్తమవుతుందో సిద్ధి పొందినటువంటి గురువు ద్వారా అనుగ్రహించబడాలి. పరమేశ్వరుడు యొక్క బీజం ఓంకారము, అలాగే లక్ష్మి బీజం ఈం తాం పద్మిని ఈం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనశ్చతాం త్వాం వృణే. ఐం వాగ్భవ బీజము, క్లీం మన్మథ బీజము, హ్రీం శక్తి బీజము, గం గణపతి బీజము. ఇలాగా పంచభూతాలకి కూడాను మనకి తెలుసు కదా, లమిత్యాది పంచపూజలు చేస్తాం సూక్ష్మ భావన చేత. లం పృథివీ బీజము, హం ఆకాశ బీజం, యం వాయు బీజం, రం అగ్ని బీజం, వం అమృత బీజం. ప్రతి మంత్రంలోనూ దేవత పేరు బీజాక్షరాలు ఉంటాయి అనేకమైనటువంటి. ఎందుకు చెప్పేది? శ్రీ యంత్రం గురించి తెలుసుకునేటప్పుడు ఈ నేపథ్యం అనేటువంటిది అవసరం. ఖడ్గమాలా దేవతల గురించి తెలుసుకునేటప్పుడు ఈ నేపథ్యం అనేటువంటిది మనకు అవసరం. అదేవిధంగా అనేక విధాలైనటువంటి యంత్రాలను కూడా మనం చూస్తున్నాం. ప్రతి యంత్రంలోనూ కూడాను ఆయా దేవతలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి మంత్రాలు, బీజాక్షరాలు ఉండటాన్ని మామూలుగా మనం ఒక మామూలు వ్యక్తిగా మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ వాటిల్లో గొప్పదైనటువంటి అర్థాలు, ఎప్పుడు ఏ సమయంలో ఏది ఎలా స్వీకరించవలసి ఉన్నది అని ఆచార్యుడు మనకి చెప్తాడు. అట్లాగే మంత్రాలలో పంచదశి మహామంత్రానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇందుట్లో బీజాక్షరాలు మాత్రమే ఉంటాయి, ఏ దేవత యొక్క పేరు కూడా ఉండదు. అలాగే పంచదశి మహామంత్రానికి యంత్రరూపమైనటువంటి శ్రీయంత్రానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. దీనిలో మిగిలిన మంత్రాలలో లాగా దేవత పేరు కానీ బీజాక్షరాలు కానీ ఉండవు. కేవలము ఒక డ్రాయింగ్, రేఖా నిర్మితంగా. మంత్రాలు అనేటువంటి 3 రకాలుగా చెప్పుకుంటాము: వైదికాలు, తాంత్రికాలు, అపభ్రంశ మంత్రములు అనేవి. వేదములు యందు చెప్పబడినటువంటివి వైదిక మంత్రాలు, ఇవి జ్ఞానప్రదమైనటువంటివి. కామ్యప్రదమైనటువంటివి తాంత్రిక మంత్రములు. అదే కాకుండా కేవలం సంస్కృత భాషలో కాకుండా బ్రాహ్మణ మంత్రములు లేకపోతే ఇతరమైనటువంటి భాషల్లో ఉండేటువంటి మంత్రాలు అపభ్రంశ మంత్రములు అని చెప్పారు. ఉదాహరణకి మలయాళ మంత్రాలు, తెలుగు, హిందీ భాషల్లో మంత్రాలు, పాం మంత్రము, తేలు మంత్రము ఇవన్నీ చెప్పుకుంటాం కదా. వైదికాః ప్రణవైర్యుతాః ప్రణవేన విహీనంతు తాంత్రికా ఏపీతాః. ఓంకార సహితములు వైదిక మంత్రాలు, ఓంకార రహితములు తాంత్రికములు అని చెప్పబడింది. మళ్ళీ ఇందుట్లో మంత్రాలని
శ్రీయంత్రం గురించి తెలుసుకోవటానికి ఈ నేపథ్యం అవసరం. మళ్ళీ తెలియచు, ఇంకొక 5 నిమిషాల్లో ముగిద్దాం. మంత్రాలని స్త్రీ పురుష నపుంసక మంత్రాలు అనేటువంటి 3 రకాలుగా చెప్తారు. స్వాహ అనే పదం చివర కలిగినటువంటివి స్త్రీ మంత్రాలు. స్త్రీ అంటే జీవుడి దేహపు యొక్క స్త్రీత్వం కాదు, వాటి యొక్క లక్షణాన్ని బట్టి చెప్తారు. సంఫట్ అనేటువంటివి పురుష మంత్రాలను కూడా చెప్తారు. నమః అనేటువంటి పదంలో చివర కలిగేటువంటివి నపుంసక మంత్రాలు. అందుట్లో పురుష దేవతల్ని సూక్ష్మ స్థూల భావంతో మొట్టమొదటి సాధనా క్రమంలో ప్రథమ మెట్టులో ఉన్నప్పుడు పురుష దేవతలను ఉపాసించేటువంటి వాటిని మంత్రాలని, స్త్రీ దేవతలని ఉపాసించేటువంటి వాటిని విద్య అని అంటారు. ఇక్కడ శ్రీ విద్య గురించి చెప్పుకుంటాం. ఇందుట్లో కూడా 1 అక్షరం ఉన్నటువంటి మంత్రాన్ని పిండ మంత్రము, 3 అక్షరాల వాటిని కర్తరి మంత్రము, అదేవిధంగా 9 అక్షరాల వాటిని బీజ మంత్రము, 10 నుంచి 20 దాకా ఉండేటువంటి వాటిని మంత్రము, 20 కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి మంత్రాలు మాలా మంత్రాలు. అస్య శ్రీ లలిత దివ్య రహస్య నామ స్తోత్రమాలా మహామంత్రస్య అని చెప్తారు. అట్లాగే మనకి ఎన్నెన్నో విశేషాలు శ్రీ విద్యలో పంచదశి మహామంత్రము, ఇవన్నీ కూడాను మనకి అనేక విద్యలుగా మనకి చెప్పబడుతూ ఉంటాయి. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్ర చమన్మథ అగస్తిరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కందశ్చివస్తథ క్రోధభట్టారకో దేవ్య ద్వాదశాదో ఉపాసక. మనువు, చంద్రుడు, కుబేరుడు, ఇలా 12 మంది జగన్మాత యొక్క మహామంత్రాన్ని ఉపాసించి ధరించి వారు మనకి అనేక రూపాలైనటువంటి అనేక మార్గాలుగా మనకి అందించారు. కాబట్టి మనము ఈ యొక్క శ్రీయంత్రము అనేటువంటిది ఇంకా, ఎందుకంటే ఇది పెంచుకుంటూ పోతే ఇదే 3 సత్సంగాలు. అందుకని ఇదంతా నేను ఏ నేపథ్యం నుంచి, ఎవరు జగన్మాత, ఎక్కడ ఉంటుంది, స్థూల స్వరూపము ఎందుకు మనం తెలుసుకోవాలి, సూక్ష్మ స్వరూపమైనటువంటి మంత్ర యంత్రములను ఎందుకు తెలుసుకోవాలి, చిట్ట చివరికి ఈ స్థూల భావం నుంచి సూక్ష్మ భావం నుంచి కూడాను పరాస్థితికి వెళ్ళేటువంటి ఎందుకంటే మనకి నిత్యాస్వరూపాల గురించే చాలా తెలుసుకోవాల్సిందే. ఇవన్నీ కూడాను మనము లలిత విభాజనం, లలిత సహస్రనామాన్ని ఒక క్రమ పద్ధతిలో అర్థపూర్వకంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తూ, దానిని శ్రీయంత్రానికి అనుసంధానం చేస్తూ, దానిని శ్రీ విద్యగా ఎలా మలచుకోవాలి అనేటువంటిది ఇక్కడ శ్రీయంత్రానికి సంబంధించి ఖడ్గమాల సహితంగా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నము చేయటానికి ఒక నేపథ్యమైనటువంటి ఒక మొట్టమొదటి సత్సంగాన్ని మనము ప్రారంభించుకున్నాము. ఇందులో గురు పరంపరలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఇంకా ఈ నేపథ్యంలో మనం చెప్పుకోవాలంటే మంత్రం గురించి ప్రత్యేకంగా నేను ప్రస్తావించడం అనేటువంటిది జరగదు ఇక్కడ. కాబట్టి రేపు మళ్ళీ తదుపరి సత్సంగంలో మనకు సహస్రనామం నుంచి కూడాను ప్రారంభించుకుంటాము. అందుట్లో కూడా మనము ఏం చెప్పుకుంటామనేది ఒకసారి పైపైన చెప్పుకుందాం. ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు తీసుకొని మళ్ళీ ఎవరి ఇళ్లలో వాళ్ళకి పనులుంటాయి. శ్రీమాత, శ్రీ విద్య, జగన్మాత, లలిత పరమ త్రిపుర సుందరి, పరాభట్టారిక, భువనేశ్వరి, రాజరాజేశ్వరి, శ్రీ విద్య, శ్రీ యంత్రము, ఇవి వేరు కావు. ఈ 3 కూడాను ఒకే పరబ్రహ్మతత్వాన్ని అనేటువంటి తెలుసుకుంటారో, ఎవరైతే తెలుసుకుంటారో ధర్మార్థ కామములైనటువంటి త్రివర్గం అనేటువంటిది అక్షయముగా వారికి లభించటమే కాకుండా చివరికి మోక్ష పదాలను కూడా పొందుతారు. పురుషార్థ ప్రయత్నాల్లో 4వదైనటువంటిది కైవల్య పదము, నిర్వాణ సుఖం అనేటువంటి తప్పకుండా లభిస్తుందని లలిత సహస్రనామ స్తోత్రం అనేటువంటిది ప్రమాణము చేసి చెబుతూ ఉన్నది. వాగ్దేవతలు, వసిన్యాది వాగ్దేవతలు జగన్మాత యొక్క నిర్గుణ సగుణ రూపాలని, ఆ దివ్యమంగళమూర్తి యొక్క కేశాది పాద పర్యంతము కూడా అవయవ శోభని, జగన్మాత ధరించినటువంటి వస్త్రాభరణ కాంతులని, జగన్మాత యొక్క అవతారాలని, వాటి యొక్క ప్రయోజనాలని, జగన్మాత సర్వ కళ్యాణ గుణాలన్నిటిని కూడా కీర్తించారు. వారు షోడశాక్షరి విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, చంద్ర విద్య, మను విద్య అన్నిటినీ కూడాను కీర్తించారు. కౌళము, సమయము, వామము, దక్షిణాచారము, కుండలిని, గ్రంథి విభేదనము, జీవ పరమాత్మలో విలీనమగుట, ప్రకృతమగుట, వికృతమగుట, ఇవన్నిటిని కూడా శాస్త్ర ప్రమాణంగా సహస్రనామాలుగా స్తోత్రం చేశారు. ఈ సహస్రనామంలోనే భక్తి, ధ్యాన, కర్మ, రాజయోగాలన్నీ కూడాను చతుర్యోగ సంయోగం సాధించి అమృతంగమయాలో మనం పాటించేటువంటి విధానం, మోక్షోపాయాలన్నీ కూడా వారు
జగన్మాత శ్రీయంత్రానికి ప్రతీక. ఈ శ్రీయంత్రము ఈ జగన్మాత యొక్క స్థూల స్వరూపము, ఈ రెండు కలిపితేనే శ్రీ విద్య. ఈ వివరాలన్నీ కూడాను మనం వచ్చే సత్సంగంలో సహస్రనామాన్ని మనం ప్రాతిపదికగా తీసుకొని మెల్లిగా మనము శ్రీయంత్రములోకి వెళ్ళి ఆ శ్రీయంత్రాన్ని ఖడ్గమాలా సహితమైనటువంటి సర్వసిద్ధుల యొక్క ప్రభావము, ఆ దేవతల యొక్క స్వరూపం అనేటువంటిది నీలోనే ఎలా ఉన్నది అనేటువంటిది తెలుసుకొని ఆ దర్శనము పొందటానికి నీవు చేయవలసినటువంటి విధానము, నిత్యానుష్ఠానములు ఏమిటి అనేటువంటిది తెలుసుకోవటంలో ఈ లలితా రహస్యనామ స్తోత్రాన్ని కేవలము చదువుకున్నట్టుగా కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి విభాగాలుగా మనం విభజించుకుని ఏ నామాలు ఏ శీర్షికకి దేని కిందికి వస్తాయి అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఉదాహరణకి జగన్మాత ఏమిటి, సాకారతత్వం ఏమిటి, అవతారములు ఏమిటి, జగన్మాత యొక్క కళ్యాణ గుణగణాలు ఏమిటి, యోగములు ఏమిటి, లలితా సహస్రనామంలో శ్రీ విద్య గురించి ఏం చెప్పారు, పంచదశి మంత్రార్థం గురించి ఎక్కడ చెప్పారు, శ్రీ విద్యోపాయాలు లలితా సహస్రనామంలో ఎక్కడ చెప్పారు, కవళ మార్గం గురించి ఏం చెప్పారు, సమయాచారం గురించి ఏం చెప్పారు, వామ దక్షిణాచారాల గురించి ఏం చెప్పారు, త్రివిధములైనటువంటి శక్తి ఉపాసన గురించి ఏం చెప్పారు, దివ్య భావం ఎలా కలిగి ఉండాలని చెప్తున్నారు, జగన్మాత యొక్క పూజనం ఎలా చేయాలని చెప్తున్నారు, మంత్రం అంటే ఏమిటి, మంత్రాంగములు అంటే ఏమిటి, కుండలిని యోగం అంటే ఏమిటి, షట్చక్రములు అనగా ఏమిటి, మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్రములు అనేటువంటి జీవోత్పత్తికి ఎలా కారణమవుతున్నాయి, స్థితికి ఎలా కారణమవుతున్నాయి, అదే విధంగా తిరిగి విలీనం కావటానికి ఎలా కారణమవుతున్నాయి, సహస్రదళ కమలం గురించి ఏం చెప్పారు, గ్రంథిత్రయ విభాగం గురించి ఏం చెప్పారు, కుండలిని ప్రబోధం ఏం చెప్పారు వసిన్యాది వాగ్దేవతలు, ద్వాదశ పద్మాలు కుండలిని ప్రబోధానికి సంబంధించినటువంటి అంతర్గత రహస్యాలు, శ్రీయంత్రము, శ్రీయంత్రావిర్భావము, శ్రీయంత్ర నిర్మాణము, బిందువు ఒకటేమిటి, త్రికోణము, అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము, అష్టకోణ చక్రము, అంతర్దశారము, బహిర్దశారము, చతుర్దశారము, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, భూపురము, శ్రీచక్రము, జీవి, భావనోపనిషత్తు, ఇవన్నిటిని కూడా మనం సమన్వయం చేసుకోగలిగినప్పుడు జగన్మాత యొక్క సమగ్ర స్వరూప దర్శనం అనేటువంటిది మనకి భక్తిపూర్వకంగా చేసినప్పుడు తప్పక లభించి తీరుతుంది. ఇది జగన్మాత ఆదేశం అనేటువంటిది మనము వచ్చే సత్సంగంలో చేసుకుందాం.